నితిన్ నబీన్కి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ కావలి పట్టణ శాఖ. భారతీయ జనతా పార్టీ కావలి 1వ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షుడు బీజేపీ కావలి పార్టీ కార్యాలయంలో నూతనంగా జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్కి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్స్ పంచుతూ సంబరాలు జరపడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన అధ్యక్ష నియామకానికి సంబరాలు జరుపుకుంటూ కావలి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపుకొని అభినందనలు తెలుపుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి 45 సంవత్సరాల వ్యక్తిని నియమించడం భారతీయ జనతా పార్టీ గొప్పతనంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. 45 సంవత్సరాల వయసులోనే ఇంత పెద్ద భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద జాతీయ పార్టీ అయినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా నియమించడం ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యపడుతుందని ఈ విధంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువతను ప్రోత్సహించేలా జాతీయ నాయకత్వం యువతని రాజకీయాల్లో మమేకం చేయడం కోసం యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందని తెలియజేస్తున్నాం. అలాగే యువత కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు పుట్టుపైన బ్రహ్మానందం గారు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ శ్రీ సివిసి గారు, అలాగనే రాష్ట్ర నాయకులు పరుసు వెంకటేశ్వర గారు, మట్టా మల్లికార్జున్ గారు, వెంకటరెడ్డి గారు, సుభాష్ గారు, ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ గారు, యువ నేత సాయి కృష్ణ గారు, కొండాపురం మండల అధ్యక్షుడు మహేష్ గారు, మణిదీప్ గారు, ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు అఖిల భారత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఆయన 45 సంవత్సరాల వయసులోనే అఖిల భారత స్థాయిలో అఖిల భారత అధ్యక్షుడు అవడం ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా రకరకాల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒక రకంగా ఉంటే జాతీయ పార్టీలు కూడా ఒక కుటుంబ పార్టీలుగా ఉంటున్నాయి. భారతీయ జనతా పార్టీలో కులాలకు రహితంగా, మతాలకు రహితంగా, ప్రాంతాలకు రహితంగా రాజకీయం రాజ్యాధికారం కోసం ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుకునే దానికోసంగా అందరూ కూడా అంత్యోదయ పద్ధతిలో, అలాగనే ఏకాత్మత మానవతావాదంతో ఏర్పాటైన జనసంఘ్ ఈరోజు జనసంఘే భారతీయ జనతా పార్టీగా ఈరోజు ముందుకు పోతా ఉంది. అలాంటి భారతీయ జనతా పార్టీకి రథసారథిగా ఈ దేశ నలుమూలల నుంచి కూడా ఆయన్ని ఈరోజు నితిన్ నబీ గారిని ఎన్నుకోవడం, ఈరోజు అందరూ కూడా యావత్ భారతదేశం సంబరాలు నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మిఠాయిలు జరుపుకోవడం. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అన్ని విధాలు కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, పేద బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయడం కానీ, పారిశ్రామికంగా డెవలప్ చేయడం కానీ, ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో తగిన గుర్తింపు తీసుకురావడంలో కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి యువత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అందుకనే 45 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీకి రథసారథిగా అఖిల భారత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మేమందరం కూడా హర్షిస్తున్నాం, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అంటూ జరగాలంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి, మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నబీ గారికి మరొకసారి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత ముఖ్యంగా యువత కానీ, విద్యార్థులు కానీ ఈ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సైడు నాయకత్వం చూస్తున్నారు. కాబట్టి నాయకత్వాన్ని ఇంకా బలపరిచే దానికోసంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.